కడప ఎర్రకారం దోస ఎవరైనా ట్రై చేశారా అండి? ట్రై చేయకుంటే ఇలా చేయండి. ఎగ్జాక్ట్ టేస్ట్‌తో చాలా బావుంటది. ఎప్పుడైనా దోస చేసినప్పుడు ఈ కారమే చేసుకొని తినాలనిపిస్తది. ఫస్ట్ 3 ఆనియన్స్ తీసుకొని వాటికి బాగా తోలు తీసేసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ వాష్ చేసుకోండి ఇలా. వాష్ చేశాక 8 లేదా 9 ఎండుమిర్చి తీసుకోండి. బాగా కడిగేసి నానబెట్టుకోండి. ఎండుమిర్చి కారం ఉంటే 7 వేసుకోండి సరిపోతాయి. ఇప్పుడు మనం ఆనియన్స్ ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోండి. ఎండుమిర్చి నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మిక్సీలోకి వేసుకొని బాగా బరగ్గా ఇలా పేస్ట్‌గా చేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా మిక్సీ జార్‌లో వేసేయండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ అంత ఉప్పేయండి. ఇందులోకి సరిపోతుంది. ఇవి కూడా పేస్ట్‌గా చేసేయండి. అంతే అండి, సింపుల్‌గా ఎర్రకారం రెడీ. చూసేయండి. ఆ టెక్స్చర్ చూడండి ఎంత బావుందో. నెక్స్ట్ పల్లీ చట్నీ ఎలా చేద్దామో చూపిస్తాను. ఇప్పుడు ఒక కళాయిలోకి హాఫ్ గిన్నంతా పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోండి. సిమ్‌లోనే పెట్టుకొని వేయించుకోండి. పల్లీలు మాడకుండా ఉంటాయి. మీకు మంచి రుచి వస్తుంది చట్నీ. తర్వాత అవి వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని పల్లీలు చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆనియన్ వేసుకొని 10 పచ్చిమిర్చి వేసి బాగా అవి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా! అవన్నీ వేసేయండి. తర్వాత పల్లీలు కూడా వేసేయండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, హాఫ్ స్పూన్ అంత రాళ్ళుప్పు, కొంచెం చింతపండు. ఎందుకంటే ఎండాకాలంలో చట్నీ చెడిపోకుండా కొంతసేపు ఉంటుంది. ఎంతో రుచికరమైన పల్లీ చట్నీ రెడీ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు దోసపిండి కలుపుకుందాం. నేనైతే జొన్నలతో దోస బ్యాటర్ రెడీ చేశాను. మీకు కూడా ఆ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు దోసపిండి కలుపుకున్నట్టే ఉప్పేసి కలుపుకోండి. సేమ్ దోసలాగే టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఉప్పేసేసి బాగా ఇలా వాటర్ వేసి కలిపుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అది హీట్ అవ్వనివ్వండి. హీట్ అయినాక దోసపిండి వేసుకొని దోసలాగా తిప్పుకోవటమే. తర్వాత నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. చూడండి, జొన్న దోస అయినా కూడా మనకు బాగా ఎర్రగా క్రిస్పీగా దోసొస్తుంది. తర్వాత ఎర్ర కారం వేసేసి దోసకంతా పూసేయండి ఈవెన్‌గా. ఇలానే పప్పుల పొడి ఉంటే మీ దగ్గర అది కూడా వేసుకోండి. చాలా బావుంటుంది. పప్పుల పొడి రెసిపీ కూడా కావాలంటే కామెంట్ చేయండి. దోస చూడండి ఎంత బావుందో. మీరు కూడా ఇలా ఎర్ర కారం, పల్లీ చట్నీ, దోస వేసుకొని ట్రై చేయండి. దోస అయితే చాలా బావుంటుంది.